మేజర్గా ఎట్లా ఉంటాయంటే ప్రజలు అనుకుంటున్న దాన్ని, ప్రజల్లో జరుగుతున్న చర్చని, ప్రజల మనోభావాల్ని ప్రభుత్వాల విషయంలో కానీ లేకపోతే పార్టీల విషయంలో కానీ వివిధ రకాల విధానాల వల్ల కానీ ఏ ఏ విషయంలోనైనా సమాజాన్ని ప్రభావితం చేసే ఏ అంశంలోనైనా సమాజం అంతర్గతంగా ఏం చర్చ జరుగుతుంది, ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయని బేస్ చేసుకునే చర్చలు చేస్తాం. అలాగే ఎడిటోరియల్స్ కూడా ఉంటాయి. అయితే ఇవాళ ఈ డిబేట్ ఏంటంటే ప్రత్యేకించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మించిన అటవీ సామ్రాజ్యం, అడవుల్లో ఆయన అటవీ భూముల్ని కబ్జా చేసి నట్టడవిలో, చిట్టడవిలో, ఎవరికీ తెలియని కాకులు దూరని కారడవిలో ఆయన నిర్మించుకున్న ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం చాలా ఆలస్యంగా బయట వాళ్ళకి తెలియడం, అది కూడా ఎలక్షన్ ముందే ఆంధ్రజ్యోతి దాన్ని వెలుగులోకి తేవడం, దాని మీద పరిశోధనాత్మక కథనాలు రాయడం, మళ్ళీ లేటెస్ట్గా ఇంకో వేరే మీడియాలో కూడా 1-2 కథనాలు రావడం, దాని మీద ప్రభుత్వం స్పందించడం, పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించడం, సాయంత్రానికి ముఖ్యమంత్రి దాని మీద ఒక కమిటీని నియమించడం, విచారణ కమిషన్, ఇవన్నీ జరిగాయి. దీని మీద నేను సాయంత్రం చర్చ పెట్టాను, నేను డిబేట్. ఆ డిబేట్లో దాని మీద చాలా రకాల ఆలోచనలు చేశాం. అసలు ఎందుకు అంత డీప్ ఫారెస్ట్లో ఆయన ఒక ఫామ్ హౌస్ కట్టాడు, దాని పేరు ఫారెస్ట్ హౌస్ అని పెట్టాను నేను. ఫామ్ హౌస్ కాదు ఇది, ఫారెస్ట్ హౌస్ అని, ఫారెస్ట్ హౌస్ అని పేరు పెట్టాను. అయితే ఈ ఫారెస్ట్ హౌస్ అక్కడ ఎందుకు పెట్టాడు? వ్యవసాయం చేయాలంటే ఊర్లు చాలా ఉన్నాయి, వ్యవసాయ భూములు చాలా ఉన్నాయి, చాలా తేలిగ్గా తక్కువ ధరకు దొరికే భూములు ఉన్నాయి, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు అమ్ముకోవడానికి. నీకు కావాలంటే అవి న్యాయబద్ధంగా కొనుక్కొని బ్రహ్మాండంగా వ్యవసాయం చేయి, అందరూ మెచ్చుకుంటారు. కానీ అంత అడవి మధ్యలోకి వెళ్ళి చేయాల్సినంత వ్యవసాయం అక్కడికే వెళ్ళి ఎందుకు చేయాలి? పైగా అది కొంత వన్యమృగాలు, క్రూరమృగాలు ఉండే ప్లేస్ కూడా. అక్కడ రిపోర్ట్సే చెప్తున్నాయి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది, పెద్ద పులి, చిరుతపులి, అలాగే ఇతర వన్యమృగాలు, జింకలు, దుప్పులు, కుందేళ్ళు ఇవి చాలా ఉంటాయని రిపోర్ట్స్ ఉన్నాయి. సో అలాంటి ప్రాంతంలో ఎందుకు చేస్తున్నాడు నువ్వు? వీళ్ళకి ఏమైనా సరదాగా వేట సరదా ఏమైనా ఉందా, లేక అక్కడ వ్యవసాయం కాకుండా ఇంకేమైనా కార్యకలాపాలు నడుస్తున్నాయి? ఇటువంటి రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు ప్రభుత్వాలు ఎందుకు దీన్ని చూస్తూ ఊరుకున్నాయి ఇంతకాలం నుంచి? ఈ ప్రభుత్వం కూడా 7 నెలల నుంచి ఎందుకు దాని దాకా వెళ్ళలేకపోయింది? తర్వాత ఫారెస్ట్ అధికారులు ఎప్పుడు నిరంతరంగా తిరుగుతూనే ఉంటారు కదా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ రేంజ్ ఆఫీసర్స్ కానీ తిరుగుతుంటే వాళ్ళకి ఎందుకు తెలియలేదు, తెలిసినా ఎందుకు పట్టించుకోలేదు? ఇలాంటి చాలా లోతైన చర్చ జరిగింది నిన్న సాయంత్రం డిబేట్లో. ఆ జరిగినప్పుడే ఇతని మీద ఏం చర్యలు ఆయన సవాల్ చేస్తున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి. ఏం చేస్తారో చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, అది నా పట్టా భూమి, అది ఇది అని ఏదో సవాల్ చేశాడు. అంటే ఆయన ఎట్లా ఉన్నాడంటే మహా అయితే పోతే కొద్దిగా భూమి పోద్ది అన్నట్టుగా ఉన్నాడు. కానీ ఇది చాలా కఠినమైన నేరం, ఇది ఫారెస్ట్ భూముల్ని కబ్జా చేయడం, దీని మీద శిక్షలు చాలా ఇదిగా ఉంటాయని మరి ఆయన తెలుసో తెలియదో, లేదా ఓవర్ కాన్ఫిడెన్సో ధీమానో నన్ను ఏం చేయలేరని, లేదా నాకేం కాదని, నాకు ఉండాల్సిన వాళ్ళు నాకు ఉన్నారని, ఇలాంటిది ఏదో ఉండుండొచ్చు బహుశా. సో ఈ ధీమాతో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనే ఒక రకమైన ధ్వని కనపడింది. దాని మీద చర్చ నడిస్తే నిన్న సాయంత్రం నుంచి వచ్చిన రెస్పాన్స్, కొంతమంది ప్రేక్షకులు, కొంతమంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది బుద్ధిజీవులు, ఇలాంటి వాళ్ళు కొంతమంది నాకు కొన్ని మెసేజెస్ పంపారు. ఆ మెసేజెస్లో రకరకాల సందేహాలు ఉన్నాయి, రకరకాల వాళ్ళ అభిప్రాయాలు. ఒక రకంగా చెప్పండి, వాళ్ళ అభిప్రాయాలు. ఎందుకు ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, అతనికి అంత ధీమా ఏంటి, అతను అక్కడికే ఎందుకు వెళ్ళి చేశాడు, తర్వాత వీళ్ళందరూ నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏం జరుగుతోంది, ఎందుకు వైసీపీలో అక్రమాలు విపరీతంగా చేసిన నాయకుల్ని ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, కూటమి ప్రభుత్వం. తెలుగుదేశమే సీరియస్గా ఉందా, మిగతా వాళ్ళు సీరియస్గా లేరా, అసలు బీజేపీ ఆడుతున్న గేమ్ ఏంటి, బీజేపీ గేమ్ ఆడుతుందా లేక నిజంగానే కూటమి పార్టీలు 3 ఒకే మాట మీద ఉన్నాయి? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని బేస్ చేసుకుని ఇవాళ డిబేట్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే అసలు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్లలో విపరీతమైన అక్రమాలకు పాల్పడిన ఆ వైసీపీ నేతల విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి? కూటమి ప్రభుత్వం, నేను ప్రభుత్వం అంటున్నాను ఇక్కడ, చాలా గమనించండి. టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం వైఖరి ఏంటి? ఎందుకు వాళ్ళ విషయంలో అంత సీరియస్గా వెళ్ళలేకపోతుందనే అనుమానం ప్రజల్లో ఎక్కువగా ఉంది అనేది
కొంతమంది వ్యక్తం చేసిన అభిప్రాయం. ఇక రెండో దానికి వస్తే అప్పుడు అచ్చెన్నాయుడు గారి ఇంటి మీద గోడలు దూకారు పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి ఆయన పట్టుకు రావడానికి. అక్కడ ఆ కేసు ఉందా లేదా ఏముంది పక్కన పెడితే అయ్యన్న పాత్రుడు గారి ఇల్లు ఆయన ఏదో ఒక 1/2 మీటరో 1/2 మీటరో కొంచెం ఎక్స్టెండ్ అయ్యాడని ఆయన అర్ధరాత్రి లేపి వయసును కూడా చూడకుండా ఇది చేసుకొచ్చారు. మరి అలాంటి చాలా జరిగాయి ఆ ప్రభుత్వ హయాంలో గుర్తు తెచ్చుకుంటే. మరి అప్పుడు గోడలు దూకి చేసిన చట్టమే అందాం, పోలీసులు వ్యక్తులుగా కాదు కదా, ప్రభుత్వము చట్టము. అప్పుడు గోడలు దూకెళ్ళి మనుషుల ఆరోగ్యం చూడకుండా అచ్చెన్నాయుడికి ఆపరేషన్ అయ్యి ఉంది, అప్పుడు బ్లడ్ కారుతుంటే తీసుకొచ్చారు జీబులో పడేసి. అలాగే అయ్యన్న పాత్రుడు వయసు కూడా చూడకుండా ఎత్తుకొచ్చారు ఆయన్ని. సో ఇలాంటివి చేసిన చట్టం ఇప్పుడు అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ గోడలు ఎందుకు దూకలేకపోతుంది చట్టం? అడవిలో ఆ ఫారెస్ట్ హౌస్ ఉంది కదా, అది క్లియర్గా కనబడుతుంది, అది అడవిలో కట్టారు, అక్కడ ఎలాంటి పర్మిషన్లు కావాలి కదా. అక్కడ బిల్డింగ్ కట్టాలంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? గ్రామ పంచాయతీ ఇవ్వాలి, లేదా కన్సర్న్ మున్సిపాలిటీ ఇవ్వాలి. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా దానికి పర్మిషన్ కట్టుకోవడానికి? చాలా క్లియర్ కదా. అక్కడ ఎందుకు గోడలు దూకలేకపోతుంది చట్టం అనేది కొంతమంది వేస్తున్న ప్రశ్న. అసలు ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వంలో కొన్ని పార్టీలకు కానీ లేకపోతే మూకుమ్మడిగా ప్రభుత్వానికి కానీ అంత సీరియస్గా లేరా అనే అనుమానం కొంతమందికి వస్తోంది. తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటం చేస్తోందా వైసీపీ నాయకుల విషయంలో, వైసీపీ నాయకుల అక్రమాలను బయటపెట్టే విషయంలో? ఆ తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటం చేస్తుంటే దానికి కావాల్సినంత అండాదండ మిగతా పార్టీల నుంచి రావడం లేదా, ప్రత్యేకించి బీజేపీ వైపు నుంచి రావడం లేదా అనేది ఇంకో కొంతమంది వ్యక్తం చేసిన సందేహం. ఇక్కడ ఇంకొంతమంది చాలా క్లియర్గా వ్యక్తం చేసిన సందేహం ఏంటంటే, ఆ మధ్య వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు ఒక విషయం బయటపెట్టారు. అవినాష్ రెడ్డి విషయంలో నువ్వు సీరియస్గా లేవు, అతనే దీని వెనక సూత్రధారి, అతని పేరు కూడా ఉండాలి ఛార్జ్ షీట్లో అని అంటే, ఏముంది బీజేపీలో చేరిపోతాడని జగన్ అన్నాడు అని చెప్పి సునీతారెడ్డి గారు ఒక విషయం బయటపెట్టారు. అంటే వీళ్ళని ఎవరిని ఏమన్నా కూడా బీజేపీలో చేరిపోతారనే విషయం జగనే ఆ రోజున అన్నాడనమాట. ఇప్పుడు చూస్తే చాలామంది బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు, నేను రాజకీయాలు నాకు వద్దని అంటున్నా కూడా ఎవ్వడూ నమ్మట్లా. మెల్లగా కాస్త అందరూ మర్చిపోయి ఆదమర్చి నిద్రపోయిన తర్వాత బీజేపీలోకి దూకేస్తాడని నమ్ముతున్నారు అందరూ. దీని వెనక బీజేపీ హస్తం ఉందని చాలా బలమైన ప్రచారం జరుగుతోంది. ఇంకొంతమంది ఎంపీలు ఆల్రెడీ టచ్లో ఉన్నారు, కొంతమంది ఎంపీలు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఆల్రెడీ 3 ఎంపీల పేర్లు వినపడుతున్నాయి, 1-2 పేర్లు అయితే డంకా పదంగా బీజేపీ నాయకులు కూడా ధృవీకరిస్తున్నారు వాళ్ళు బీజేపీలో రేపో మాపో రాబోతున్నారని, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇంక్లూడింగ్. సో ఈ పరిస్థితుల్లో ఈ బీజేపీలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఈ కేసులు ఎవరెవరి మీద అయితే రాబోతున్నాయో, గ్రానైట్ క్వారీల కేసుల్లో చాలామంది ఉన్నారు, ఇరుక్కొని ఉన్నారు. అలాగే ఇసుక దీంట్లో చాలామంది ఉన్నారు, పెద్ద కేసులు అవుతాయి అవి. వీటితో పాటు లిక్కర్ స్కామ్లో చాలామంది ఉన్నారు. జగన్తో పాటు జగనే కాకుండా ఇంకా చాలామంది ఇదే అటవీ భూముల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఒకటి కాదు, చుక్కల భూముల పేరుతో లక్షల ఎకరాలను కబ్జా చేసిన వైసీపీ నేతలు అందరూ కలిసి, అలాగే విశాఖపట్నంలో భూముల కబ్జాలు, ఇవన్నీ తీసుకుంటే దాదాపు 7-8 లక్షల స్కామ్ జరిగిందని నిన్ననే మంత్రి కొల్లు రవీంద్ర కొంత బయట పెట్టారు. సో ఇలాంటి వీళ్ళందరూ బీజేపీలో చేరిపోతే ఏం చేస్తారు అనేది బేసిక్గా తలెత్తుతున్న ప్రశ్న. చాలామంది అడుగుతున్నారు, ఇది నా ప్రశ్న కాదు, ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, ఇది నా ప్రశ్న కాదు. నిన్నటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో పెట్టిన డిబేట్ తర్వాత ప్రేక్షకుల నుంచి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది బుద్ధిజీవుల నుంచి వచ్చిన సందేశాలు, అంటే మెసేజ్లు, అభిప్రాయాల ఆధారంగా చెప్తున్న మాట ఇది. వీళ్ళు ఉదాహరణకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే తీసుకుందాం, ఆయన బీజేపీలో చేరిపోయాడు అనుకోండి, ఏం చేస్తారు? ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోగలదా, తీసుకుంటుందా అనే ప్రశ్నకి నాకైతే సమాధానం దొరకలేదు. నిజమే, ఈ రాజకీయ నాయకులు తమను తాము కాపాడుకోవడం కోసం ఏ పార్టీలోకైనా మనం ఎంతమందిని చూడట్లా, మనం బోల్డ్ మందిని చూస్తున్నాం. సో వీళ్ళు బీజేపీలో చేరిపోతారు అనే దాంతో పాటుగా అందరూ ఏపీలో ఇప్పుడు అనుకుంటున్నది వైసీపీ పని అయిపోయింది, విజయసాయిరెడ్డి లాంటి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది, అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఊరికే లండన్లో కూర్చుంటాడు, బెంగళూరులో కూర్చుంటాడు, పార్టీ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఇది నిజంగా వైసీపీ నిజంగానే మునిగిపోతుందా, లేకపోతే బీజేపీ ఆడుతున్న గేమా? బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలం పెంచుకొని, తప్పులేదండి, ఒక రాజకీయ పార్టీగా ఎవరైనా
తామే బలపడాలి, భవిష్యత్తులో తామే అధికారంలో ఉండాలని కోరుకుంటారు. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పొలిటికల్ పార్టీ, నో డౌట్, అందులో తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ కూటమిలో ఉన్న ఈ సందర్భంలో బీజేపీ తనను తాను బలపరుచుకోవడం కోసం ఆడుతున్న డేంజర్ గేమ్లో, గేమ్ డేంజర్ అందుకే డేంజర్ గేమ్లో ఇదంతా కూడా ఒక ఆట. ఈ ఆట సాగుతోందా? ఈ వైసీపీ వాళ్ళని మెల్లమెల్లగా తన వైపు ఆకర్షించుకోవడం, మెల్లగా వైసీపీ మొత్తాన్ని ఆకర్షించుకోవడం చేస్తుందని, చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని, ఆయనే పార్టీని అందులో మెర్జ్ చేయడమో లేకపోతే ఇంకోటి చేయడమో చేసి తన వరకు తను సేఫ్ సైడ్ పదవి తీసుకుని ఏయో చర్చలు ఉన్నాయి, నిజాలు అబద్ధాలు పక్కన పెడతాం. కానీ సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో బీజేపీ ఆడుతున్న గేమ్ ఎలా ఉండబోతోంది? ఈ అక్రమాలకు, ఈ నేరాలకు, ఈ అరాచకాలకు పాల్పడిన వాళ్ళందరూ బీజేపీలో